మీరే అన్నారుగా ట్రెండ్ సెటర్ అని. సో బిగ్ బాస్ లో కూడా ట్రెండ్ సెట్ చేద్దాం ఏముంది. సెట్ చేయాలనే కదా కోరుకుంటున్నాం. మీరు సెట్ చేయాలి, మేము చూడాలి, మేము సపోర్ట్ చేయాలి. శ్రీని గారు అంటే మాధురి, మాధురి అంటే శ్రీని గారు అనేది ఇప్పటి వరకు మాకు తెలుసు. కానీ హౌస్ లోకి వెళ్ళాక ఎట్లా ఉంటారు? ఇప్పటి వరకు మీరు సీజన్స్ చూసారా? అప్పుడప్పుడు చూస్తుంటా. కొత్త కొత్త రిలేషన్స్ వస్తూ ఉంటాయి, కొత్త కొత్త బాండింగ్స్ వస్తూ ఉంటాయి. మరి మీరేమన్నా వాటికి అనుగుణంగా వెళ్ళబోతున్నారా, లేదంటే మీ స్ట్రాటజీ మీరు ఫాలో ఇప్పటి నుంచే పక్కాగా ప్లాన్ చేసుకున్నారా? అసలు నాకు తెలిసి అలాంటి స్ట్రాటజీస్ కానీ అలాంటి స్క్రిప్ట్ కానీ బిగ్ బాస్ షో అనేది ఎప్పుడు ఎవరికి కూడా ఇవ్వదు. నేను కూడా వెళ్తున్నాను కదా, నాకు కూడా అలాంటి స్క్రిప్ట్ ఏమీ లేదు. మనకి మనలాగా గేమ్స్ ఆడమంటారు. కానీ కొన్ని తప్పుడు నిర్ణయాలు, కొన్ని తెలివి తక్కువ ఆలోచనతో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఏదైనా రిలేషన్స్ మెయింటైన్ చేస్తే మమ్మల్ని జనాలు అక్కడ యాక్సెప్ట్ చేస్తారు, మేము ఏదైనా రిలేషన్షిప్ లో ఉంటే దాన్ని ఎక్కువ కెమెరా ఫోకస్ చేస్తుందని చెప్పి వాళ్ళ లైఫ్ ని కొంతమంది స్పాయిల్ చేసుకుంటున్నారు. అవన్నీ తప్పు. అలా ఆడితేనే మన హౌస్ లో వెళ్ళి ఆడాలి, అలా ఆడితేనే గెలుస్తాం అనుకుంటే అలాంటి ఆట నాకు అవసరం లేదు. 100% ఏదో రిలేషన్షిప్ పెట్టుకుంటే నేను గెలుస్తానంటే నాకు అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు టీమ్స్ ఉన్నాయి, ఈ సీజన్ లో చూసుకుంటే 2 టీమ్స్ కింద ఓనర్స్ అండ్ టెనెంట్స్ అని చెప్పి పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వెళ్తున్నారు కాబట్టి ఏమో సంథింగ్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఒకవేళ తప్పు జరిగినప్పుడు అరే మా టీం కదా అని చెప్పి తప్పు అని చెప్పకుండా ఉంటారా? మీ టీం అయినా నాకు టీం లేదు, పర్సనల్ లేదు, పిల్లలు లేదు, ఎవరు లేదు. తప్పు అంటే తప్పు అనే చెప్తా. మాధురిలో మీరు ఏం తెలుసుకున్న ఎన్ని రోజుల నుంచి షీఈస్ వెరీ బోల్డ్ అండ్ షీఈస్ వెరీ పర్ఫెక్ట్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నేను తప్పు అంటే తప్పు అని చెప్తా. ఫ్యాక్ట్ అనిపిస్తే ఒప్పుకుంటా, ఓకే అని. అది నా పక్కన ఉన్న మనుషుల నా టీమా ఎదురు టీమా అనేది కాదు. నేను ఎప్పుడు రియల్ గానే ఉంటాను, రియల్ గానే ఫైట్ చేస్తాను, జెన్యున్ గా ఉంటాను, 100% నిజాలే చెప్తాను. ఈ బిగ్ బాస్ సీజన్ మీరు ఇందాక నేను వచ్చినప్పుడు చూస్తూ ఉన్నారు, టీవీలో ఫాలో అవుతున్న 24/7. ఇంక ఇప్పటి నుంచి అక్కడ సీసీ కెమెరాస్ చూడరంట, ఓన్లీ బిగ్ బాస్ మాత్రమే 24/7 రన్ అవుతుంటుందంట. ఎక్కడ ఉంది మాధురి రాజా రాజా అనుకుంటూ వెయిట్ చేస్తారని చెప్పారు ఇంతకు ముందు శ్రీనివాస్ గారు. మరి అటువంటి సిచ్యువేషన్ లో మీరు ఆల్రెడీ చూసారు కదా సార్ బిగ్ బాస్ ఎట్లా ఉంటుంది, ఏ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటున్నారు ఏంటి అనేది. మరి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా, ఇంత ఫైర్ బ్రాండ్ గా ఉండే పర్సన్ ఎంత వరకు నెగ్గగలదు అనుకుంటున్నారు? ఇక్కడ గెలుపు ఒక్కటే కాదు, మన తాలూకా ఆస్పెక్ట్ కూడా ప్రజలకు అర్థం కాదు. నేను ఒకటే చెప్పాను, ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. మన ప్లాన్తో మనం వెళ్తాం. ఒంటరిగా ఉన్నా సరే, అందరూ ఒకటైపోయినా సరే, ఒక్క మాధురి మాత్రం ఒంటరిగానైనా సరే ఫైట్ చేస్తుంది, నిలదొక్కుంటుంది. అచ్చ తెలుగింటి ఆడపడుచు ఎలా ఉంటారో అలాగే ఉండమన్నాను. సో అదే అంటున్నా నేను, ట్రెండ్ సెటర్. ఇప్పటి వరకు బయట చూసిన వాళ్ళకి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, లేదంటే వాళ్ళు మాట్లాడే విధానం, 24/7 చూసినప్పటికీ వాళ్ళల్లో ఉన్నది ఏంటని చెప్పి షేడ్స్, కొత్త షేడ్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మాకు బయట ఎట్లా ఉన్నారో అట్లాగే కనిపిస్తారంటారు. 100%. మాకేమి కొత్త షేడ్స్ ఏమి కనిపించవు, చీరతో నిండుదనంగా కనిపిస్తారు. దానికి ఎవరికైనా ఇష్టం ఉందా లేదా మాకు అనవసరం. ఎవడు ఓట్లు వేస్తారా లేదా, ఇలా ఉంటే ఓట్లు వేయరు, ఇలా ఉండకపోతే వేస్తారు అనుకున్నా అక్కర్లేదు. తెలుగుదనం ఉట్టిపడాలి, తెలుగుంటి ఆడపడుచులా మన భాష కానీ, మన ప్రవర్తన కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మన డ్రెస్ కానీ అన్నీ మన సంస్కృతికి చిహ్నంగా ఆ బిగ్ బాస్లో ఉండాలన్నదే నా కోరిక. ఇందువల్ల ఫెయిల్యూరా సక్సెసా మేము అంచనాలయం మాకు అనవసరం.